వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్లో భారీ వర్షాలుంటాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వాయుగుండం ఎఫెక్ట్తో 2 రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేటలో భారీ వర్షాల అలర్ట్తో పాటు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇటు హైదరాబాద్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం హెచ్చరించింది. ఇటు నాలాలు, ఓపెన్ డ్రైనేజీల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. రైట్, ఇక వర్షాలపై హరిత మరింత సమాచారం అందిస్తారు. హరిత, రాష్ట్రంలో వర్షాలు ఎలా ఉన్నాయి? అనిల్, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తంగా కూడా విస్తారమైన వర్షాలు ఆగస్టు చివరి రోజు నుంచి మనకి సెప్టెంబర్ 1 వరకు కూడా మనకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేపు భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. అయితే ఈ జిల్లాలతో పాటు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం పూట కొంత గెరివిచ్చినప్పటికీ కూడా చిరుజల్లులతో కూడిన మోస్తారు వర్షాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ మనం పంజాగుట్ట ఏరియాలో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా వర్షం భారీగా కురుస్తోంది. ఒక్కొక్కసారి మనకు తేలికపాటి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండము ఈరోజు ఉదయము ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ రాష్ట్రం మీద ఈ వర్షాల ప్రభావం కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, అట్లాగే తెలంగాణ 3 రాష్ట్రాల్లో కూడా ఈ వర్షాల ప్రభావం కనిపిస్తోంది. ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకైతే రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి ఈ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పారు. దాంతోపాటు మిగతా మనకు దక్షిణ జిల్లాలు కావచ్చు, సెంట్రల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డితో పాటు ఇటు మనకు జోగులాంబ, గద్వాల జిల్లా, అట్లాగే నారాయణపేట, మహబూబాబాద్, మహబూబ్ నగర్తో పాటు నల్గొండ, భువనగిరితో పాటు చాలా జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు అయితే పడుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు కూడా ఇటు వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆయా శాఖల అధికారులకైతే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ముఖ్యంగా తెలంగాణలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు కావచ్చు, గ్రామాలు, అట్లాగే పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా మోస్తారు వర్షం పడుతోంది. సెంట్రల్లోని పంజాగుట్ట, ఖైరతాబాద్, మనకు మెహదీపట్నంతో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అట్లాగే ఇటు ఉప్పల్, లాక్లీ కప్పుల్ కావచ్చు, మనకి దిల్సుఖ్ నగర్ ఏరియాలతో పాటు సికింద్రాబాద్లోని పలు ఏరియాలు, మేడ్చల్, మల్కాజిగిరికి సంబంధించిన ఏరియాల్లో కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. అయితే ఈరోజు మనకు హైదరాబాద్కి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ అయితే కంటిన్యూ అవుతోంది. దీంతోపాటు రేపటి వరకు కూడా ఎల్లో ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా మనకు తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతోపాటు ఈదురుగాలుల ప్రభావం, ముఖ్యంగా వాయుగుండం తీరాన్ని చేరే టైంలో మనకు దాదాపు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి చాలా చోట్ల కూడా ఇటు చెట్లు విరిగి పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పవర్ కట్స్ కావచ్చు, స్తంభాలు కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా ఇటు అధికారులు ప్రజలకైతే సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉండే వాళ్ళైతే కొంత ఈ వర్షానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.
కనిపిస్తుంది. ముఖ్యంగా రోడ్ల మీద వర్షం నీరుతోటి రాకపోకలకు కొంత అంతరాయం అయితే ఏర్పడుతోంది. ఉదయం నుంచి కూడా ముసురు వర్షం అయితే కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా 2 వీలర్స్ కావచ్చు, కార్లు, బయటకి ఎవరైతే జాబ్స్కి వెళ్ళి అట్లాగే వ్యాపారాల కోసం బయటకు వస్తుంటారో వాళ్ళతోటి రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తోంది. ఈరోజు వీకెండ్ కావడంతో కొంత ట్రాఫిక్ అయితే రోజు కంటే కూడా కొంత తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపు సండే కూడా కావడంతో అవసరమైతే తప్ప ఎవ్వరు బయటికి రావద్దని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు కావచ్చు, డ్రైనేజీలు, నాలాల పక్కన ఉండే కాలనీ వాసులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ పవర్ కట్స్ కానీ ఎట్లాంటి చెట్లు విరిగి పడ్డా కూడా ఆయా శాఖలకు సంబంధించిన ఫోన్ నెంబర్లకు కాల్ చేసి ఆయా శాఖలను అలర్ట్ చేయాలని కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక హైదరాబాద్తో పాటు రంగారెడ్డి పరిసర ప్రాంతాలు, అట్లాగే మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలోని చాలా ఏరియాల్లో కూడా మోస్తారు వర్షం కురుస్తుంది. ఇక దీంతో పాటు ఉత్తర జిల్లాలు ఏవైతే మనకు కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, అట్లాగే జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. దీంతో గ్రామాల్లోని ప్రజలు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే గ్రామాల వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా గ్రామాల మధ్యలో వెళ్ళే దారులు కావచ్చు, రోడ్లు కొన్ని చోట్ల మునిగిపోయి వచ్చిపోయే వాహనదారులు కావచ్చు, రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడుతోంది. కాబట్టి అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని ఇటు అధికారులు కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఎగువన కురుస్తున్న వర్షాలతోటి చాలా చోట్ల ప్రాజెక్టులకు జలకళ సంతరించుకోవడంతో ఇటు చాలా చోట్ల కూడా గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అయితే ఈరోజు రేపు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ఫస్ట్ టైం జారీ చేసింది. రెడ్ అలర్ట్తో పాటు ఇటు ఆరెంజ్ అలర్ట్, దాదాపు 22 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ఉంది. అయితే దీంతో పాటు ఈదురు గాలుల ప్రభావం, ముఖ్యంగా ఈ వర్షాలతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా కురుస్తున్నాయి. కాబట్టి ఇటు చాలా చోట్ల కూడా ఎల్లో అలర్ట్ని అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర ఈశాన్య జిల్లాల్లో ఎక్కువగా ఈ ప్రభావం ఉంది. దాంతోపాటు రేపు దాదాపు 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది, దాదాపు 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది. అయితే దక్షిణ జిల్లాలకు సంబంధించి రేపు కొంత అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా అత్యంత భారీ వర్షాలు దాదాపు 15 నుంచి 21 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుతుంది. అంటే దాదాపు కుండపోత వర్షం కురిసే ఛాన్స్ ఉంది. అయితే ఈరోజు అర్ధరాత్రి వరకు బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు విశాఖపట్నం, కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో వాయుగుండం తీరం దాటిన తర్వాత ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నట్టు కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఈ వర్షాలతోటైతే గత 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్లో వెదర్ చల్లబడింది. దాంతోపాటు మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తేలికపాటి మోస్తారు వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఈరోజు కురుస్తున్న వర్షాల్లో అత్యధికంగా చెప్పుకుంటే ఖమ్మంలో దాదాపు 17 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత మనకు వరంగల్ కావచ్చు, మహబూబాబాద్, అట్లాగే కొత్తగూడెం జిల్లాల్లో ఎక్కువగా ఈ వర్షపాతం నమోదైంది. దాంతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 6 నుంచి 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైనట్టు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దాదాపు ఈరోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం అయితే కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో మరో 2 గంటల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా సాయంత్రం పూట పవర్ కట్స్ అవుతాయి. ఆ రోడ్ల మీద వర్షం నీరుతోటి కొంత ఇబ్బందులు అవుతుంటాయి. కాబట్టి ఎవరు కూడా డ్రైనేజీలను ఓపెన్ చేయొద్దు, నాలా పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ జామ్ కొంత ఈ రోజు తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇటు మెట్రోకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో ఎవరైతే పబ్లిక్ ఉన్నారో బయటకు వచ్చేవాళ్ళు, వివిధ ఉద్యోగాల మీద పనుల మీద వచ్చే వాళ్ళంతా కూడా మెట్రో రైలు సేవలను కూడా వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మెట్రోలు అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి వరకు కూడా మెట్రో రైలు సేవలు ఉండడంతో ముఖ్యంగా హైదరాబాద్లో వర్షాల కారణంగా చాలామంది కూడా మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. ఇక వర్షాల నేపథ్యంలో అయితే రోడ్ల మీద కొంత ట్రాఫిక్ అయితే స్లోగా మూవ్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరొక 2 రోజుల పాటు కూడా భారీ వర్షాల హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలని ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది ప్రజెంట్ తెలంగాణ హైదరాబాద్కి సంబంధించిన వెదర్ అప్డేట్స్.